ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ని చాలా మంది అబ్యూస్ చేస్తున్నారు. కానీ ఎందుకని అబ్యూస్ చేస్తున్నారు? $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ వచ్చాయని అబ్యూస్ చేస్తున్నారా, లేదా మన జాబ్ మార్కెట్ పెరగబోతుందని అబ్యూస్ చేస్తున్నారా? లెట్స్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 2026 న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఒక రెగ్యులర్ టెక్ కాన్ఫరెన్స్ కాదు, ఇది ప్రపంచ స్థాయి పవర్ మీటింగ్. ఈ ఈవెంట్ స్కేల్ చూస్తే 5 లక్షలకు పైగా విజిటర్స్, $250 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్, వరల్డ్ వైడ్గా టెక్ సంస్థల ప్రెజెన్స్ ఇప్పుడు ప్రపంచం దృష్టిలో ఇండియా ఏఐ ఫ్యూచర్కి ఒక సెంటర్ పాయింట్గా మారుతుంది. ది బిగ్గెస్ట్ ఏఐ సమ్మిట్ సో ఫార్. We have participation from 118 countries. Thank you all for making this summit a grand success. ఈ సమ్మిట్లో ఇండియా పొలిటికల్ లీడర్షిప్ మాత్రమే కాదు, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, అమెజాన్ లాంటి గ్లోబల్ టెక్ జాయింట్స్ నుంచి రిలయన్స్, అదానీ లాంటి ఇండియన్ ఇండస్ట్రీ లీడర్స్ వరకు ఏఐ స్టార్టప్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్, టాప్ రీసెర్చర్స్, పాలసీ మేకర్స్, ప్రపంచంలో ఏఐని షేప్ చేస్తున్న వాళ్ళంతా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఈ సమ్మిట్లో రిలయన్స్ మరియు అదానీ ప్రకటించిన $120 బిలియన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్గా నిలిచింది. దీన్ని మనం డీకోడ్ చేస్తే ఇండియాలో మ్యాసివ్ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి, అలాగే హై పెర్ఫార్మెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్లో స్వదేశీ సామర్థ్యం పెరుగుతుంది, ఫ్యూచర్ సెమీకండక్టర్ ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుంది, ఏఐ బిల్డ్ చేయడానికి అవసరమైన బ్యాక్ బోన్ మొత్తం ఇక్కడే తయారవుతుంది. ఈ సమ్మిట్ అందరికీ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ఇండియా కేవలం ఏఐ కన్జ్యూమర్గానే కాకుండా సొంతంగా ఏఐని బిల్డ్ చేసే కంట్రీగా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తుంది. ఇండియాలో డెవలప్ చేసిన సర్వం ఏఐ మోడల్ ద్వారా ఇండియన్ లాంగ్వేజెస్కి నిజమైన ఏఐ పవర్ వచ్చింది. భారతీయ జీటీపీ ద్వారా సెల్ఫ్ రిలయన్స్కి బలమైన ఫౌండేషన్ పడింది. విద్యా 2.0 ద్వారా రియల్ వరల్డ్ హెల్త్ కేర్లో మెజరబుల్ ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక విషయం క్రిస్టల్ క్లియర్: ఏఐ రేస్లో పవర్ఫుల్ కంట్రీస్తో ఏమాత్రం తగ్గకుండా ఇండియా తన ఓన్ ట్రాక్ మీద కాన్ఫిడెంట్గా, స్టడీగా ముందుకెళ్తుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఇండియా ఒక స్ట్రాంగ్, స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ పొజిషన్లో నిలబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచం ఇండియాని ఐటీ సర్వీస్ హబ్గానే చూస్తోంది. కానీ ఏఐ వల్ల మొదటిసారిగా ప్రొడక్ట్ నేషన్ అవ్వడానికి, డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ అవ్వడానికి, గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అవ్వడానికి ఒక హిస్టారికల్ ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఏఐ ఇరాలో డేటా, కంప్యూట్, ప్లాట్ఫామ్ ఎవరి చేతిలో ఉంటాయో ఫ్యూచర్ ఎకానమీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అందుకే ఇప్పుడు యుఎస్, చైనాల మధ్య జరిగిన ఏఐ రేస్లో ఇప్పుడు ఇండియా ఎంట్రీ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ కూడా. ఇండియా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ పాపులేషన్, యూపీఐ లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్, రియల్ వరల్డ్ స్కేల్. ఈ కాంబినేషన్ ఇండియాను ఏఐ ఇరాలో ఒక యూనిక్ పొజిషన్లో నిలబెడుతుంది. ఇండియా తన 140 కోట్ల జనాభా కోసం ఏఐని బిల్డ్ చేస్తే ఆ మోడల్ని గ్లోబల్ సౌత్ మొత్తం యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకే ప్రపంచం ఢిల్లీకి వచ్చింది. కానీ అసలు ఛాలెంజ్ ఇప్పుడు మొదలవుతుంది. అనౌన్స్మెంట్ చేయడం చాలా ఈజీ, ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. మన దగ్గర ఉన్న స్కిల్డ్ టాలెంట్ సరిపోతుందా? స్టూడెంట్స్ని ఆన్ టైంలో ట్రైన్ చేయగలమా? ఈ క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్ మీదే ఈ సమ్మిట్ యొక్క సక్సెస్ డిపెండ్ అవుతుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్: ఈ సమ్మిట్ కేవలం ఒక టెక్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇది స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, యంగ్ ప్రొఫెషనల్స్ అందరికీ ఒక పాజిటివ్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చే జాబ్ వేవ్ ట్రెడిషనల్ ఐటీ నుంచి కాదు, ఏఐ నుంచి, డేటా నుంచి, సెమీ కండక్టర్ నుంచి, రోబోటిక్స్ నుంచి, క్లౌడ్ అండ్ సైబర్ సెక్యూరిటీ నుంచి, డీప్ టెక్ రీసెర్చ్ నుంచి రాబోతుంది. దానికంటే కూడా మనం పాజిటివ్గా ఆలోచించాల్సింది, ఏఐ వేవ్ వచ్చేసరికి మనం రెడీగా ఉంటామా లేదా? ఎందుకంటే ఏ బిల్డ్ చేసే దేశాలు ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి, ఆ అవకాశాలను గ్రాప్ చేసే వాళ్లే తమ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తారు. అందుకే ఈ సమ్మిట్ స్టోరీ ఇండియా గురించి మాత్రమే కాదు, మీ కెరియర్ గురించి, మీ స్కిల్ గురించి, ఏఐ ఎకానమీలో మీ ప్లేస్ గురించి. ఫ్యూచర్ ఇప్పుడే బిల్డ్ అవుతుంది. ఈసారి ఆ ఫ్యూచర్లో ఇండియా ఉంది, అందులో మీరు ఉంటారా? ఆలోచించండి. సింప్లీ బై దినేష్. థ్యాంక్ యూ.